మంత్రి అనితను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ స్పందించారు. పవన్ కళ్యాణ్ నోటి నుంచి అలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమన్నారు. ఆయన బహిరంగంగా మాట్లాడడం సరికాదని చెప్పారు. అది దళిత బిడ్డను అవమానించడమే అంటూ కూడా వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ మాదిగలకు ఎక్కడ న్యాయం చేశారని ప్రశ్నించారు. కదా ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే, ఏదైనా విషయాలు ఉంటే ఖచ్చితంగా అక్కడ మాట్లాడుకోవాలి. కానీ ఏదో చిన్న పిల్లలుగా మాట్లాడినట్టుగా అది మాట్లాడితే ఆ లెక్కల్లో ఇప్పుడు శాంతి భద్రత సమస్య లేదా జరుగుతున్న పరిణామాలను అరికట్టలేని విషయం హోంమంత్రికి వస్తుందా, ప్రభుత్వానికి వస్తుందా? ఆ మాట ఒక హోంమంత్రికి వస్తుందా, మొత్తం ప్రభుత్వానికి వస్తుందా? అంటే ప్రభుత్వానికి వస్తుందంటే బాబు గారికి వచ్చినట్టే కదా, ముఖ్యమంత్రికి వచ్చినట్టే కదా. అది పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎట్లా మాట్లాడతాడు? అభిప్రాయం ఎలా ఉన్నా మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మంత్రివర్గం ఉన్నది. ఏదన్నా ఎక్కడన్నా చిన్న లోపం జరుగుతుందని మీరు భావించుకుంటే అది బయటపడి ఫలాని శాఖలో సమర్థవంతంగా పనిచేస్తలేదనే మాట అంటే అర్థం ఏంటిది? ఆ శాఖకు నాయకత్వం ఇచ్చిన మంత్రి ఒక దళిత మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రిని అవమానించినట్టే కదా. అది దీన్ని మేము మనసులో పెట్టుకుంటాం. ఆ విషయంలో మీరు కుటుంబంలో మాట్లాడినట్టుగా మాట్లాడుకోవాలా? క్యాబినెట్ ఉన్నది, క్యాబినెట్ ఒక కుటుంబం కదా. ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే, ఏదైనా విషయాలు ఉంటే ఖచ్చితంగా అక్కడ మాట్లాడుకోవాలి. కానీ ఏదో చిన్న పిల్లలుగా మాట్లాడినట్టుగా అది మాట్లాడితే ఆ లెక్కల్లో ఇప్పుడు శాంతి భద్రత సమస్య లేదా జరుగుతున్న పరిణామాలను అరికట్టలేని విషయం